నమస్తే. శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మన ఖగోళంలో ప్రతి నిమిషము ఏదో ఒక గ్రహాల సంయోగము, గ్రహాలతో కలిసి ఉండడం వల్ల రాజయోగాలు, మహారాజయోగాలు ఇలాంటివన్నీ ప్రతి క్షణము, ప్రతి నిమిషము జరుగుతూనే ఉంటాయి. అయితే వీటితో పాటుగా మనకి గ్రహణాలు కూడా అప్పుడప్పుడు సంభవిస్తుంటాయి. అయితే ఈ 2025 సంవత్సరంలో మనకి సూర్యగ్రహణాలు, చంద్రగ్రహణాలు. అయితే వీటితో పాటుగా మనకి అన్ని గ్రహణాలు మన భారతదేశ ప్రకారం చూసుకున్నట్టయితే అన్నీ మనకి కనపడవు. కొన్ని పాక్షికంగా కనబడతాయి, కొన్ని అస్సలు కనబడవు, కొన్ని విదేశాలలో కనబడుతూ ఉంటాయి. అలాంటప్పుడు మీకు సందేహం రావచ్చు, పాక్షికంగా కానీ లేదా మనకి కనబడకపోయినా కానీ మనం ఆ విధి విధానాలు పాటించాలా అంటే తప్పనిసరిగా పాటించుకోవాలి. మనకి కనబడినా కనపడకపోయినా, కనబడితే ఉండే తీవ్రత కన్నా మనకి ఎక్కువ తీవ్రత ఉంటుంది కనబడితే, కానీ కనబడకపోతే తీవ్రత తక్కువ ఉంటుంది. కాబట్టి మనకి తెలుస్తుంది. కాబట్టి మనము కొంత పరిహారాలు కనుక పాటించుకోవడము, కొంత నియమ నిబంధనలు పాటించుకోవడం జరిగితే కనుక వాటి వల్ల వచ్చే దుష్ప్రభావాలు కానీ, దోషాలు కానీ మనం తప్పించుకున్న వాళ్ళం అవుతాము. అయితే ఈ 2025లో మనకి మొత్తం 2 సూర్యగ్రహణాలు, 2 చంద్రగ్రహణాలు. అయితే మార్చిలో కనిపించేది, అంటే మార్చి 14వ తారీఖున కనిపించేది సంపూర్ణ చంద్రగ్రహణము. కానీ అది మన భారతదేశంలో కనిపించట్లేదు. మన ప్రేక్షకులు దేశ విదేశాల్లో, ప్రపంచం మొత్తం ఉంటారు. కాబట్టి ఏ దేశంలో ఉండేవాళ్ళు ఈ నియమాలు పాటించుకోవాలి అనే అంశంలో ఈ చంద్రగ్రహణము యూరప్, అమెరికా, ఆఫ్రికా, పసిఫిక్ ప్రాంతాల్లో కనిపిస్తుంది. మన భారతదేశంలో కనిపించట్లేదు. ఈ ప్రాంతాల్లో ఎవరైతే నివసిస్తున్నారో మన వ్యూవర్స్, అంటే మన ప్రేక్షకులు, వారు తప్పనిసరిగా నేను చెప్పబోయే పరిహారాలు, జపాలు, హోమాలు అక్కడ మీ శక్తి అనుసారము మీ పరిసరాల్లో దొరికే అవకాశాన్ని బట్టి మీరు తప్పనిసరిగా పాటించుకోండి. అయితే మార్చి 29ని పాక్షిక సూర్యగ్రహణం ఇది. అయితే ఇది భారత కాలమాన ప్రకారము, అంటే ఇది మన భారతదేశంలో కనిపిస్తుంది. చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అందులో సూర్యగ్రహణము పట్టపగలు సమయము. అయితే ఈ సమయం మనకి మన స్టాండర్డ్ టైం ప్రకారము, ఇండియన్ స్టాండర్డ్ టైం ప్రకారము మధ్యాహ్నం 2:21 నుంచి సాయంత్రం 6:14 వరకు ఈ సూర్యగ్రహణం మన భారతదేశంలో కనబడుతోంది. దీనితో పాటుగా 2025 సంవత్సరంలో పాక్షిక సూర్యగ్రహణం రాబోతోంది. అయితే ఇది భారత కాలమాన ప్రకారము మధ్యాహ్నం 2:21 నుంచి సాయంత్రం 6:14 వరకు ఉంటుంది. అయితే ఇది ఏ ఏ ప్రాంతాల వారికి వర్తిస్తుంది అంటే కనుక బెర్ముడా, బార్బడోస్, డెన్మార్క్, ఆస్ట్రియా, బెల్జియం, ఉత్తర బెల్జియం అంటే నార్త్ బెల్జియం, ఫిన్లాండ్, జర్మనీ, ఫ్రాన్స్, హంగేరీ, ఐర్లాండ్, మొరాకో, గ్రీన్లాండ్, తూర్పు కెనడా, లిథువేనియా, నెదర్లాండ్స్, పోర్చుగల్, ఉత్తర రష్యా, స్పెయిన్, సురినామ్, స్వీడన్, పోలాండ్, నార్వే, ఉక్రెయిన్, స్విట్జర్లాండ్, ఇంగ్లాండ్ మరియు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా యొక్క తూర్పు ప్రాంతాల్లో ఇది కనిపిస్తుంది. కాబట్టి ప్రేక్షకులు మీరు ఏ ఏ ప్రాంతాల్లో ఉన్నారో, దేశ విదేశాల్లో ఉన్నారు కాబట్టి మీ ప్రాంతానికి సంబంధించినటువంటి ఈ గ్రహణానికి సంబంధించినటువంటి నియమ నిబంధనలు తప్పనిసరిగా పాటించుకోండి. అయితే ఇది మన భారతదేశంలో కనిపించదు కాబట్టి, పాక్షికంగా ఉంటుంది కాబట్టి మన భారతీయులు కూడా దీనికి సంబంధించినటువంటి నియమ నిబంధనలను పాటిస్తే ఆ గ్రహణ దోషాల నుంచి తప్పించుకుంటాము. అయితే ఇది మరొక గ్రహణాలు సెప్టెంబర్ 7, 8 సంపూర్ణ చంద్రగ్రహణము. ఇది మన భారతదేశంలో మాత్రం కనిపిస్తుంది. తరువాత సెప్టెంబర్ 21న పాక్షిక సూర్యగ్రహణము, అంటే 2 చంద్రగ్రహణాలు, 2 సూర్యగ్రహణాలు మార్చి, సెప్టెంబర్ మాసాల్లో కనిపించబోతున్నాయి. అయితే ఈ సూర్యగ్రహణము మన భారతదేశంలో కనిపించట్లేదు, చంద్రగ్రహణం మాత్రమే కనిపిస్తోంది. ఏ దేశాల్లో కనిపిస్తోంది ఈ పాక్షిక సూర్యగ్రహణము సెప్టెంబర్ నెలలో అనే అంశాన్ని మనం తదుపరి సెప్టెంబర్ నెలలో వివరంగా తెలియజేసుకుందాము. అయితే ఇప్పుడు మన భారతదేశంలోనూ మిగతా దేశాల్లోనూ మార్చి 29వ తారీఖు కనపడబోయే ఈ గ్రహణానికి సంబంధించినటువంటి సమయాలు,
సూతక కాలము, పట్టు, విడుపు, నియమ నిబంధనలను వివరంగా చెప్తాను, నోట్ చేసుకోండి లేదా మరలా వినే ప్రయత్నం చేయండి. అయితే గ్రహణ ప్రారంభానికి 12 గంటలు సూతక కాలము అంటారు. గ్రహణం పట్టే సమయం మనం చెప్పుకుంటున్నాము, దానికి ముందు 12 గంటల నుంచి సూతక కాలం కాబట్టి ఆ సమయంలో నియమాలు ఏంటంటే ఆహారము తీసుకోకూడదు, పూజలు చెయ్యకూడదు, ముఖ్యమైన కార్యక్రమాలు అంటే పెళ్ళిళ్ళు కానీ, ఉపనయనాలు కానీ, లేదా ఒడుగులు, బారసాలలు ఇలాంటివి ఏవైనా గృహప్రవేశాలు ఏదైనా శుభకార్యాలు ఉంటే అవి ఆపివేయవలసిన పరిస్థితి. దీంతో పాటు గర్భిణీ స్త్రీలు మాత్రము ప్రత్యేకమైన జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. తర్వాత గ్రహణ అనంతరము, గ్రహణం ముందు స్నానము, సూతక కాలంలో ఏమీ చెయ్యకూడదు. గ్రహణ అనంతరము స్నానం చేసి మనము గరికతో ఇల్లంతా శుభ్రం చేసుకుని, పసుపు నీళ్లతో శుభ్రం చేసుకుని, ఆ తరువాత స్వామివారికి పూజా కార్యక్రమాలు చేసుకుని విధి విధానంగా మనం అన్ని కార్యక్రమాలు చేసుకోవచ్చు. అయితే గ్రహణానికి పట్టే సమయం మనకి తెలుస్తోంది కాబట్టి ప్రతి ఒక్క తినే పదార్థం మీద కానీ, ఊరగాయల మీద కానీ, మన తినుబండారాలకు సంబంధించినటువంటి అన్నిటి మీద దర్భలు కనుక వేసినట్టయితే ఆ సమయంలో ఆ ఆహార పదార్థాలకి ఏవైనా దోషాలు అంటుకుంటే అవి తిన్న మనకి ఆ దోషాలు కూడా అంటుకుంటాయి. కాబట్టి ఈ గ్రహణ సమయంలో దర్భను లేదా గరికను తీసుకొచ్చి మీ గృహాల్లో ఏవైతే తినుబండారాలు ఉంటాయో, ఎక్కడైతే మీరు తినుబండారాలు స్టోర్ చేసుకుంటున్నారో ఆ ప్రాంతాల్లో తప్పనిసరిగా దర్భను, గరికను వేసుకోండి. దర్భ అంటే ఎండుగడ్డి, గరిక అంటే పచ్చగడ్డి. దర్భ దొరకని వాళ్ళు పచ్చగడ్డి వేసుకున్నా తప్పులేదు. అయితే ఈ గ్రహణ ప్రభావము మనకి దేశ కాలమాన పరిస్థితుల మీద, ఆర్థిక వ్యవస్థ మీద, రాజకీయాల మీద, ఆరోగ్యం మీద, అన్ని రాసుల మీద, అన్ని వ్యవస్థల మీద, అన్ని రంగాల మీద ఈ ప్రభావం పడుతుంది. అంటే ప్రపంచవ్యాప్తంగా ప్రతి దానికి, ప్రతి అంశానికి ఈ గ్రహణం అనేది దాని దోషాలు ఉంటాయి. కాబట్టి తప్పనిసరిగా ఏముందిలే, సైన్స్ ప్రకారం చూసుకుంటే ఆ సూర్యుడికి చంద్రుడికి మధ్యలో భూమి వస్తుంది, లేదా సూర్యుడికి చంద్రుడికి మధ్యలో వీడు వెళ్తారు, వాళ్ళు వెళ్తారు అని నాన్ సెన్స్ గోన్సెన్స్ అనుకుని మీరు వదిలేసినా, లేదా ఏంట్లే సైన్స్ ముదురుతున్నా, ఇంకా ఇలా పాత చింతకాయలు అనుకుని వేళాకోళం చేసినా దాని ప్రభావాలు తరువాత ప్రతి ఒక్క జ్యోతిష్కుడికి ఫోన్ చేసి అయ్యా మేము ఈ బాధలు పడుతున్నాము, అయ్యా మేము ఈ బాధలు పడుతున్నాము, ఈ ఇబ్బందులు పడుతున్నాము అని ఫోన్ చేసే పరిస్థితి నుంచి తప్పించుకుంటారు. ఎందుకంటే గ్రహాలతో జ్యోతిష్యంతోనూ అది ఆడుకునే వ్యవహారం కాదు, వెటకారం చేసే వ్యవహారం అంతకన్నా కాదు. దాని తీవ్ర పరిణామాలు మనమే అనుభవించాలి, ఎవరో అనుభవించరు. కాబట్టి తప్పనిసరిగా మరీ చెబుతున్నాను, గ్రహణ సమయాల్లో చెయ్యవలసిన పని తప్పనిసరిగా చేసుకోండి. అయితే ఈ గ్రహణ సమయంలో ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడము, తర్వాత ఏదైనా మంత్రం దీక్ష తీసుకున్నా, ఉపాసనా దీక్ష తీసుకున్నా, సిద్ధి దీక్షలు తీసుకున్నా, లేదు మేమేమీ తీసుకోలేదు అని అనుకున్నా కానీ ఈ సమయంలో మీరు ఏదైనా ఒక మూలమంత్రాన్ని, ఏ భగవానుడిదైనా పర్వాలేదు, మూలమంత్రాన్ని కనుక నిరంతరము ఆ సమయంలో కనుక జపించినట్టయితే విశేషమైన ఫలితాలు అంటే ఏ కోరిక కోరుకుని తీసుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. కోరిక లేకుండా కనుక ఆ సమయంలో మీరు దీక్ష తీసుకోవడము, లేదా ఇన్నిసార్లు జపం చేసుకోవడము కనుక చేసినట్టయితే విశేషమైన ఫలితాలు పౌర్ణమి సమయంలోనూ, గ్రహణ సమయంలోనూ కనుక మీరు ఏది చేసినా కానీ లక్షింతలు ఫలితాన్ని మీరు పొందబోతారు. అది మంచి చేసినా, వెటకారం చేసినా కానీ ఆ ఫలితం తత్సమానంగా వచ్చి తీరుతుంది. కాబట్టి మంచి చేసే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి. అయితే ఈ సూచనలు అందరికీ వర్తిస్తాయి, గోచార రీత్యా చెప్పే సూచనలు కాబట్టి ఇవి అందరికీ వర్తిస్తాయి. కానీ మీ వ్యక్తిగత జాతకంలో మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలాంటి పరిహారాలు తీసుకోవాలి, అసలు మీ జాతకంలో ఈ గ్రహణ ప్రభావము ఏ స్థానంలో ఉంటుంది, ఒక్కొక్కరికి ఒక్కొక్క స్థానంలో ఉంటుంది. కొంతమందికి వ్యయ స్థానంలోను, కొంతమందికి కుటుంబ స్థానంలోను, కొంతమందికి ఆరోగ్య స్థానంలోను, కొంతమందికి పితృ మాతృ కర్మ, ఇలా 12 స్థానాల్లో ఏ స్థానంలో మీకు ఈ గ్రహణ ప్రభావం ఉండబోతోంది అనే అంశాన్ని మీ వ్యక్తిగతంగా తెలుసుకునే ప్రయత్నం చేయండి. మాకు అది తెలియదు అని అనుకున్న వాళ్ళు నేను చెప్పిన ఈ గోచార రీత్యా ఫలితాలను, ఈ పరిహారాలను తప్పనిసరిగా పాటించుకోండి. అయితే ఈ గ్రహణ కాల సమయంలో మన భారతదేశంలో చూపిస్తుంది కాబట్టి
నేను ఈ ప్రభావము ఏ ఏ అంశాల మీద వారికి అంటే వారికి తగులుతోంది, అంటే ఈ ఎఫెక్ట్ ఏ రంగాల్లో ఉన్న వాళ్ళకి తగులుతోంది అంటే కనుక ముఖ్యంగా విద్య, ఉద్యోగము, వ్యాపారము, ఆరోగ్యము, కుటుంబము, ఆర్థికము, రాజకీయము, కళారంగాల్లో ఉన్న వారికి, అంటే మొత్తంగా ఏ రంగంలో ఉన్న వారికైనా సరే ఈ ఇంపాక్ట్ అంటే ఈ ప్రభావము పడుతుంది. కాబట్టి చాలా జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి. గ్రహణాలను కానీ గ్రహాలను కానీ తక్కువగా అంచనా వేయకండి, దాని ప్రభావం కూడా అంతగానే ఉంటుంది. ఈ విషయాన్ని గమనించుకొని మేషాది ద్వాదశ రాశుల వారికి నేను చెప్పబోయే ఫలితాలు, పరిహారాలు తప్పనిసరిగా పాటించుకొని ఈ గ్రహణ సమయంలో కనుక మీ ఇష్టదైవాన్ని కానీ లేదా మీరు మంత్రం తీసుకున్నట్టయితే గురుముఖంగా కానీ ఏదైనా మంత్రం తీసుకున్నట్టయితే దాన్ని తప్పనిసరిగా చదివే ప్రయత్నం చేయండి. తదుపరి అంశాలతో మళ్ళా కలుస్తాను. అయితే ఈ గ్రహణాల యొక్క ప్రభావము మనకి ప్రతి అంశంలోనూ కనబడుతోంది. ప్రతి రంగంలో ఉన్న వారికి భారతదేశంలో కావచ్చు, ఇతర దేశాల్లో కూడా ప్రతి ఒక్క దేశంలోనూ ఈ యొక్క గ్రహణం తాలూకా శుభాలు అశుభాలు కూడా ఉంటాయి. కాబట్టి చాలా జాగ్రత్తలు తీసుకొని ఏం చెయ్యాలి ఏం చెయ్యకూడదు అనేది నేను ముందు చెప్పి ఉన్నాను. కాబట్టి తప్పనిసరిగా అవి చేసుకోండి. ముఖ్యంగా చేయవలసినది దైవ ప్రార్థన, మంత్రసిద్ధి చేసుకోవాలి. పూజలు నిషిద్ధము. గర్భిణీ స్త్రీలు, పసిపిల్లలు జాగ్రత్తగా ఉండండి. తరువాత మీ యొక్క ఆహార పదార్థాల మీద దర్భను కానీ గరికను కానీ ఉంచండి. గ్రహణానికి 12 గంటల ముందు సూతక కాలం అంటారు. ఆ సమయం నుంచి 12 గంటలు లెక్కించుకోండి. ఆ సమయం నుంచి మళ్ళా గ్రహణం విడుపు అయ్యే వరకు ఎటువంటి కార్యక్రమాలు చేయకండి. ఆహారం తీసుకోవడం కానీ, పూజలు చేసుకోవడం కానీ, శుభకార్యాలు చేసుకోవడం కానీ ఇలాంటివన్నీ నిషిద్ధము. దాంతో పాటుగా మీరు చేయవలసిన పని, గ్రహణం పడుతోంది అని అనగానే తలస్నానం చెయ్యండి, శుభ్రతను పాటించండి. మళ్ళా గ్రహణం విడిపోయింది అనగానే మళ్ళా తలస్నానం చేసి అప్పుడు ఇల్లు శుభ్రం చేసుకొని అప్పుడు మీ యొక్క పూజా మందిరంలో దీపం వెలిగించుకొని పూజను కనుక ప్రారంభించినట్టయితే, అంటే దేవుడిని పూజా మందిరాన్ని శుచిగా శుభ్రత చేసుకుని సంప్రోక్షణ చేసుకుని అప్పుడు మళ్ళా మీ యొక్క పూజను ప్రారంభించినట్టయితే సత్ఫలితాలు పొందే అవకాశం ఉంది. సైన్స్ పరంగా ఇది నాన్సెన్స్ అనుకుంటే దాని తాలూకా ఫలితాలు కూడా నాన్సెన్స్ లాగానే ఉంటాయి. అది కూడా మనమే అనుభవించవలసి వస్తుంది. కాబట్టి గ్రహణాన్ని నిర్లక్ష్యం చెయ్యకండి. అయితే ఈ గ్రహణంలో అంటే ఈ గ్రహణ సమయంలో మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు ఉంటుంది, అది ఈ గ్రహణం అనేది ఒక్కొక్క వ్యక్తి మీద, ఒక్కొక్క రాశి మీద, ఒక్కొక్క రంగం మీద ఒకే ఫలితాలు చూపించవు. అంటే వారి వారి యొక్క జన్మ లగ్నాన్ని బట్టి, జన్మ జాతకాన్ని బట్టి, వారి యొక్క నక్షత్రాన్ని బట్టి, రాశులను బట్టి వివిధ రంగాల వారికి ఒక్కొక్క ఫలితాలు ఇస్తాయి. కానీ ఒకే ఫలితాలు మాత్రము ఇవ్వవు. అది గమనించుకోండి. అయితే తదుపరి రాశి కుంభరాశి. ఈ కుంభరాశిలో ఉండే వారికి గ్రహణ ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అంటే కనుక, ఈ గ్రహణము మీ రాశిలోనే పడుతోంది కాబట్టి, అంటే కుంభరాశిలోనే గ్రహణం పడుతోంది కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రత్యేక జాగ్రత్తలు ఈ కుంభరాశిలో వాళ్ళు తీసుకోవాలి. ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా సరే, ఏ నక్షత్రంలో ఉన్న వాళ్ళైనా సరే ఈ రాశిలో ఉండేవాళ్ళు జాగ్రత్తలు తీసుకోండి. అయితే ఆరోగ్యపరంగా మాత్రము గర్భిణీ స్త్రీలు ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకోండి. ఆ గ్రహణ సమయంలో పట్టు నుంచి విడుపు వరకు కదలకుండా ఉండే ప్రయత్నం చేయండి. ఎటువంటి ఆహారాన్ని ఈ సమయంలో తీసుకోకండి. లేచి కదలడాలు, తిరగడాలు అలాంటి ప్రయత్నాలు చేయకండి. మీ కడుపులో ఉన్న బిడ్డకు ప్రమాదము, మీకు మాత్రం కాదు. కాబట్టి బిడ్డను దృష్టిలో పెట్టుకుని ఈ నియమాలు నిక్కచ్చిగా పాటించవలసిందే. ఎవరి కోసం కాదు, మీకోసము. అయితే కుటుంబపరంగా చూసినట్టయితే వివాదాల్లో ఇరుక్కుంటారు. మిమ్మల్ని చూస్తే మీ బంధువులు కూడా విసుక్కునే ప్రయత్నము, అసహించుకునే ప్రయత్నము లేదా మిమ్మల్ని దూరం పెట్టే ప్రయత్నము చేస్తారు. చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోండి. అంటే గతంలో మీరు చేసిన తప్పిదాలు కావచ్చు, లేదా అంటే గ్రహంలో మీరు అయితే కుటుంబపరంగా చూసినట్టయితే కనుక గతంలో మీరు మీ వాళ్ళకి, అంటే మీ బంధువులకు కావచ్చు, మీ స్నేహితులకు కావచ్చు, ఇష్టానుసారంగా మీరు ప్రవర్తించిన తీరుని బట్టి కానీ, నిర్లక్ష్యం చేసిన తీరుని బట్టి కానీ చూస్తే వాళ్ళు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని మిమ్మల్ని ఏహ్యంగా చూసే అవకాశం కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. వీలుంటే క్షమాపణలు కానీ, తప్పులు ఒప్పుకోవడం కానీ చేసినట్టయితే కుటుంబంలో అన్యోన్యత ఏర్పడే అవకాశం కనబడుతోంది. కొంతమందికి
అనారోగ్య సూచనలు కనబడుతున్నాయి. అంటే రక్త దోషాలు, దానితో పాటు కళ్ళకు సంబంధించి, చర్మానికి సంబంధించినటువంటి రుగ్మతలు వచ్చే అవకాశం కనబడుతోంది. అంటే చర్మ వ్యాధులు, సోరియాసిస్ కానీ లేదా దద్దుర్లు కానీ ఇలాంటి రుగ్మతలు వచ్చే అవకాశం గోచరిస్తోంది. జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి. ఈ గ్రహణ సమయంలో మీరు మంత్ర జపం తప్పనిసరిగా చేసుకోండి. అంటే ఎవరినో నాశనం చేయాలనే మంత్రాలు కాదు, మిమ్మల్ని మీరు ఉద్ధరించుకునే మంత్రాలు చేయండి. మంత్ర జపం చేస్తే సిద్ధి వస్తుంది, విశేషమైన ఫలితం వస్తుంది అన్నారు కదా అని వాళ్ళు నాశనం అయిపోవాలనో లేదా వాళ్ళు ఇదైపోవాలనో కనుక మీరు మంత్రం చేసినట్టయితే అది మీకే తిరిగి వచ్చే అవకాశం లక్షంతల వేగంతో వస్తుంది. కాబట్టి మీ క్షేమం మీరు కోరుకునే ప్రయత్నంతో మంత్ర జపం చేసుకోండి. దీంతో పాటు ఈరోజు హనుమంతుడి ఆలయ దర్శనము, గ్రహణం విడిచిన తరువాత హనుమంతుడి ఆలయ దర్శనం చేసుకోండి. అక్కడ మీ యొక్క కోరికను కానీ కష్టాన్ని కానీ చెప్పుకొని స్వామివారికి ప్రదక్షిణాలు చేసుకోండి. దీంతో పాటు అనాథాశ్రమానికి వెళ్ళగలిగితే కనుక వెళ్ళి అక్కడ ఏదైనా మీ వంతుగా దానం చేసుకునే ప్రయత్నం చేయండి. రుద్రాభిషేకం చేయించుకున్నట్టయితే మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. ఇది ఈ రాశిలో ఉండేవారికి చెప్పదగిన గ్రహణ దోషాలు, నియమాలు, పరిహారాలు కూడా. జాగ్రత్తలు పాటించండి. నమస్తే. అయితే ఈ గ్రహణ ప్రభావాన్ని మనం అనుభవించకుండా తగ్గించుకోవడానికి దానాలు, జపాలు, పూజలు, అంటే గ్రహణం విడిచిన తర్వాత చేసే పూజలు, శుద్ధి కార్యక్రమాలు చాలా తప్పనిసరి. ఇల్లుని శుద్ధి చేయడము, పూజా గది శుద్ధి చేయడము, దేవుణ్ణి శుద్ధి చేయడము తప్పనిసరి. మాంసాహారము, మద్యము ఈ రెండు నిషిద్ధము. ఈరోజు బ్రహ్మచర్యం తప్పనిసరిగా పాటించాలి. వీటితో పాటు ఇందాక మనం వృక్షారోహణ అనే అంశాన్ని, ఒక చిన్న మాటను మీకు చెప్పాను. అసలు వృక్షారోహణము అంటే ఏమిటి అనే అనుమానం మీకు రావచ్చు. దాని గురించి వివరంగా చెప్తాను. అయితే వృక్షారోహణము అంటే చెట్లను నాటడము, ట్రీ ప్లాంటేషన్ అంటారు. అయితే ఇది పర్యావరణ పరిరక్షణకు చాలా ముఖ్యమైనది. ఈ చేయడం వల్ల భూమి మీద ఆక్సిజన్ పెరుగుతుంది, అంటే సైంటిఫిక్ రీజన్గా. అది మరి ఆధ్యాత్మికంగా చేసినట్టయితే కనుక భూమి అంటే రాహు కుజ కేతు వీటి యొక్క ప్రభావం నుంచి మనం తప్పించుకునే అవకాశము, వారి యొక్క దోషాలను, అంటే ఆధ్యాత్మిక పరంగా ఫలితాలు ఏమిటి అంటే ఈ గ్రహాల యొక్క దోషాన్ని తప్పించుకుంటాము. మన ప్రాపంచికంగా అంటే మన సైంటిఫిక్గా చెప్పుకున్నట్టయితే ఆక్సిజన్ ఎక్కువగా మనం ఇచ్చిన వాళ్ళం అవుతాము చెట్లు నాటినడం వల్ల. అయితే కాలుష్యం తగ్గుతుంది, వాతావరణంలో వచ్చే ఫ్లక్చుయేషన్స్, మార్పులు కూడా మంచిగా జరిగే అవకాశం ఉంది. అయితే ఈ వృక్షారోపణ చేయడం వల్ల ప్రయోజనాలు ఏంటంటే కనుక వాతావరణం చల్లబడుతుంది, వర్షాపాతం పెరుగుతుంది, దానితో పాటు మట్టి నేల దుర్వినియోగం తగ్గుతుంది. అంటే ఇప్పుడు మట్టి, ఇసుకని ఎక్కువగా మనం ఎక్స్పోర్ట్ చేసేస్తూ ఉంటున్నారు, అక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి ఇక్కడికి. ఈ తడిసిన మట్టిని మనం మంచిగా ఉపయోగించుకునే అవకాశం కనబడుతుంది. జీవ వైవిధ్యానికి సహాయపడుతుంది. ఆరోగ్యకరమైన వాతావరణాన్ని ఈ మొక్కలు నాటడం వల్ల మనం పొందే అవకాశం కనబడుతోంది. అయితే ఎలాంటి చెట్లు నాటాలి అనే సందేహం మీకు వస్తుంది. పిప్పల, వేము, తులసి, బిల్వ అంటే మారేడు, అరటి, ఆమ్ల అంటే ఉసిరి వంటి, అంటే ఈ వృక్ష జాతులను కనుక ఏదైనా దేవాలయంలో కానీ లేదా మీ ఇంట్లో కానీ నాటినట్టయితే కనుక పవిత్రమైన మొక్కలుగా చెప్తాం వీటిని. వాటి యొక్క ఫలితం మీకు అందే అవకాశం ఉంటుంది. దీనితో పాటు గ్రహ దోషాలను కూడా, అంటే మనం సైంటిఫిక్గా మంచి ఫలితాలు వస్తున్నాయి, కానీ గ్రహరీత్యా కూడా ఈ నేను చెప్పిన ఈ వృక్షాల తాలూకా గ్రహాలకు అనుకూలంగా ఉండి మీకు మంచి చేసే అవకాశము ఆధ్యాత్మిక పరంగా కనబడుతోంది. అయితే జ్యోతిష పరంగా చూసినట్టయితే కనుక బుధ గ్రహ యొక్క దోష నివారణకు, అంటే ఎవరైనా బుధగ్రహ సంబంధిత దోషాలతో బాధపడుతున్నట్టయితే కనుక తులసి, పచ్చని పళ్ళ చెట్లను నాటండి. తరువాత శనిగ్రహ ప్రభావంతో బాధపడుతున్న వాళ్ళు వేము, పిప్పల ఈ రెండు చెట్లను నాటండి, ఇంట్లో కానీ మీ దేవాలయాల్లో కానీ లేదా పరిసర ప్రాంతాల్లో కానీ. తరువాత గురుగ్రహ దోషాలతో ఎవరైనా బాధపడుతుంటే ఉసిరి చెట్టు కనుక నాటినట్టయితే కనుక గురు గ్రహానికి సంబంధించినటువంటి దోషాలు పోయే అవకాశం గోచరిస్తోంది. దీంతో పాటు రవి, మంగళుడు అంటే సూర్యుడు, కుజుడికి సంబంధించినటువంటి ఏవైనా గ్రహ దోషాలు మీ జాతకంలో ఉంటే కనుక బిల్వ చెట్టు అంటే మారేడు చెట్టుని కనుక నాటినట్టయితే ఈ గ్రహాలకు సంబంధించిన దోషాలు మీ జాతకంలో ఉంటే అవి పోతాయి. కాబట్టి ఇప్పుడు నేను చెప్పిన ఈ బుధ, శని, గురు,
రవి, మంగళుడు ఈ గ్రహాలు అనుకూలంగా మీ జాతకంలో ఉండాలి అంటే ఈ చెట్లను నాటే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి. అయితే సాంకేతిక పరంగా చూసినట్టయితే ఈ మొక్కలు నాటి సంరక్షించి నీళ్లు పోసినట్టయితే కనుక మన తరతరాలు సుఖశాంతులతో ఉంటాయి. గ్రహదోషాలు కానీ పితృదోషాలు కానీ పోయే అవకాశం కనబడుతోంది. నమస్తే.